పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మీకు అందించడం కోసం అన్నిట్లో కూడా ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు, యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాలు విన్నటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మీకు ఎంతవరకు ఇవి వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు అంటే ఖచ్చితంగా మీకు అందించడం కోసం చేసేటటువంటి ప్రయత్నం కొత్తగా స్టార్ట్ చేసినటువంటిది ఏమిటంటే, రోజువారీ ఫలితాలు చెప్తున్నాము. అంటే గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు చెప్తూ రోజువారీ ఫలితాలు కూడా చెప్తున్నాము. ఈ రోజువారీ ఫలితాలతో పాటు మీకు ఏ రోజు ఎటువంటి పరిహారం చేయాలనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి చక్కగా పర్టికులర్ డేస్లో ఆ ఫలితాన్ని ఆచరించి చూడండి. మంచి ఫలితాన్ని పొందిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో ఎలా ఉందనే విషయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మకర రాశి వారికి రాశ్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని శ్రమతో కూడినటువంటి విజయాన్ని ఇస్తాడు. అంటే కష్టపెట్టి విజయాన్ని ఇస్తాడు, శ్రమతో కూడినటువంటి విజయాన్ని ఇస్తాడు. అన్నదమ్ముల మధ్య కనుక ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలిగినటువంటి శక్తిని కూడా ఇక్కడ ఈ మాసంలో మీకు ఇస్తాడు. అలానే 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత మాటల మీద నియంత్రణ అవసరం. అంటే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏమైనా, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా, మిస్కమ్యూనికేషన్ ఏదైనా జరిగినప్పటికీ వాటిని కూర్చొని మాట్లాడుకోవటం వల్ల చర్చల ద్వారా పరిష్కారం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే బుధ గురుగ్రహాలు మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాయి. అంటే వ్యయాలు పెరగటం కానీ, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, పోటీ అనేది ఇంపార్టెంట్. అలానే పోటీ పరీక్షలు రాసేటటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుభూతి, గొప్ప విజయం అనేది కలుగుతుంది అని చెప్పాలి. శుక్రుడు మీ జన్మరాశికి ఎక్కడున్నాడు అంటే 4వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో సంచరించినప్పుడు గృహ సంబంధమైనటువంటి అనుకూలతలు కానీ, వాహన సౌకర్యాలు కానీ, మాతృ సంబంధమైనటువంటి శుభవార్తలు కానీ వినటం జరుగుతుంది. అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి సూర్యుడు కూడా విద్యార్థులకు చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగిస్తాడు. ఇప్పుడు మనము అసలు రోజువారీగా డీప్గా ఎలా ఉంటుందనేది మనం పరిశీలిద్దాం. ఇక్కడ మనం రోజువారీగా కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మకర రాశి వారికి కొన్ని సంబంధాలలో, అంటే కుటుంబ సంబంధాలు కానీ, మిత్ర సంబంధాలు కానీ, బంధువులతో ఏర్పడేటటువంటి సంబంధాలలో కానీ గందరగోళం ఏర్పడుతుంది. ఎక్కడో ఏదో ఒక చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం. అలానే వ్యాపార భాగస్తుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజున మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటిది ఏంటంటే, ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఒక్క 5 నిమిషాల సేపు అయినా సరే శివనామస్మరణ చేయటం వలన, ఓం నమ శివాయ అనేటటువంటిది, అంటే అది బ్రీత్ తోటి, అంటే ప్రాణాయామం ద్వారా చేయటం వలన చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇక జూన్ 1వ తేదీ రాత్రి 9:40 నుంచి 4వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అంతర్గత, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నల్గా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, మానసికమైనటువంటి అస్థిరత పెరుగుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా కొంచెం కష్టకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు మృత్యుంజయ మహామంత్రాన్ని ఒక 11 సార్లు చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు. మహామృత్యుంజయ మంత్రం, మీకు మహామృత్యుంజయ మంత్రం అంటే తెలిసిపోతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం,
ఉర్వారుకం విబంధనాన్ మృత్యోర్ముక్షిమామృతాత్ అనేటటువంటి మంత్రం మీకు తెలుస్తుంది. ఈ మంత్రం ఒక 11 సార్లు చేయటం వల్ల చాలా మంచిది. జూన్ 4వ తేదీ ఉదయం 7:38 నుంచి జూన్ 6వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీకు శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. అంటే గుడ్ న్యూస్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన కూడా బాగా పెరుగుతుంది. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఎప్పుడైతే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయో వాటి ఫలితం చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం అని చెప్పాలి. కానీ తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి వారికి అష్టమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక, ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు ఆర్థికపరమైన సమస్యలను అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తాడు. అందుకు కేతువు గనక కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మారుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వీడియో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ ఉదయం 8:49 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కనుక పరిశీలిస్తే ఉద్యోగులకు పదోన్నతి కల్పించేటటువంటి అవకాశం, అంటే ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగపరమైన శుభవార్తలు వినటం కానీ, వ్యాపారపరమైన లాభాలు పెరిగిపోవటం కానీ, లేదా మీ హైయర్ అఫీషియల్స్ తోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయటం, వ్యాపారస్తులు కొత్త అవకాశాలు రావటం, వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులకు కూడా అనుకున్నవన్నీ కూడా సక్రమంగా జరగటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. ఈ సమయంలో ఉద్యోగపరమైన సమస్యలు కానీ, వ్యాపారపరమైన సమస్యలు కానీ తొలగిపోవాలంటే గోమాతకు తోటకూరను ఆహారంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలానే జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి 11వ తేదీ రాత్రి 8:28 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది లాభదాయకమైనటువంటి సమయం అని చెప్పాలి. వృద్ధి పెరుగుతుంది. వృద్ధి అంటే కుటుంబ వృద్ధి కానీ, ధన వృద్ధి కానీ, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. బంధుమిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అంటే కొత్త వ్యక్తుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పచెప్పినటువంటి పనిని సమర్థంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జూన్ 11వ తేదీ రాత్రి 8:08 నుంచి జూన్ 14వ తేదీ ఉదయం 5:40 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది అధికమైనటువంటి ఖర్చులు కానీ, శారీరకమైనటువంటి అలసట కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి కానీ ఎక్కువగా పెరుగుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, వ్యయాలు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని అంటే కుటుంబ వ్యక్తులకు కానీ, ముఖ్యమైన వ్యక్తులకు కానీ చెప్పకుండా కూడా కొంత ధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకోండి. అంటే రహస్యమైనటువంటి వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ధ్యానంగా ఉండండి. ఈరోజు మీరు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే శివాలయంలో అభిషేకం చేయించుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. లేదా తులసీ దళాలతో లక్ష్మీదేవిని అర్చించినట్లయితే ఖర్చులు తొలగిపోయి చక్కటి ఫలితం కలుగుతుంది. జూన్ 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసేటటువంటి పనులలో స్పష్టత వస్తుంది. పాత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. శక్తివంతంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో పాటు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే బుధవారం రోజున గాయత్రి జపం చేయటం అనేటటువంటి మంత్ర జపం చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. మీకు 2వ స్థానంలో కుటుంబ స్థానంలో రాహు యొక్క దోష నివారణ కోసం దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా మంచిది. ఇవి ఈ రాశి వారికి, మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.